హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను శబ్దం మూవీ అయితే చూడడం జరిగింది. ఆది పినిశెట్టి గారి హీరోయిన్ వచ్చేసి లక్ష్మీ మేనన్ అని చెప్పుకోవచ్చు అనమాట. మూవీ ప్లాట్ వచ్చేసి హర్రర్ అండ్ థ్రిల్లర్ చెప్పుకోవచ్చు. హీరో గబ్బిలాలు ఉంటాయి కదా, అవి శబ్దం చేస్తాయి. సో వాటి ఇన్వెస్టిగేటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ శబ్దం ఏ విధంగా ఉంటుంది అది మొత్తం కనుక్కునే వ్యక్తి అయితే హీరో నటించడం జరిగింది. ఈ మూవీలో సీనియర్ హీరోయిన్స్ లైలా అండ్ సిమ్రాన్ గారు ఈ మూవీలో నటించడం నాకు చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా తర్వాత వాళ్ళు చాలా బాగా నటించారు. సో వీళ్ళని ఎప్పుడెప్పుడు చూద్దామా అనుకున్నాను. ఈ మూవీతో చూడడం జరిగింది. ఆది పినిశెట్టి గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు అనమాట. డైరెక్టర్ వచ్చేసి వైశాలి డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు అనమాట. వైశాలి మూవీ తీసిన డైరెక్టర్ అరివాజగన్. సో ఈ మూవీ అయితే చాలా బాగా తీశారని చెప్పుకోవచ్చు. సో ఫిల్మ్ ప్రొడక్షన్ వచ్చి 7G ఫిల్మ్స్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళైతే ఇంకా చాలా అయితే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అంత బాగా అయితే వీళ్ళు చేశారని చెప్పుకోవచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ మన బండోడ్ అండి, ఆలియాస్ మన డప్పుల మాస్టర్ తమన్ గారు. సో ఇరగ తీశారు. అసలు ఏం బీజిఎం మన హర్రర్ మూవీ, ఒక థ్రిల్లర్ మూవీ చూసేటప్పుడు ఎలాంటి భయం కలిగిందో ఈ మూవీ చూసేటప్పుడు నాకు అలాంటి భయం కలిగిందని చెప్పుకోవచ్చు. మన లక్ష్మీ మేనన్ గారి గురించి మాట్లాడాలి. సో ఎంత చెప్పినా తక్కువే అని చెప్పుకోవచ్చు అనమాట. సో అంతలా నాకు కనెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ పాత్రకు నేను కనెక్ట్ అయ్యాను. లక్ష్మీ మేనన్ గారి పాత్రకి అయితే నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను చెప్పుకోవచ్చు. సో తన పాత్రలో తను జీవించేసింది అని చెప్పుకోవచ్చు. ఒకరు మించి ఒకరు అని చెప్పుకోవచ్చు అనమాట. సో డైలాగ్స్ అని కొన్ని సీన్స్ ఉంటాయి, అది అసలు అవసరం అని చెప్పుకోవచ్చు. ఇలాంటి సీన్స్ కూడా తీస్తారా అనేటట్టు అయితే ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది కామెడీ. హర్రర్ థ్రిల్లర్లో ఏం కామెడీ ఉంటుందిరా బాబు అనుకున్నాను, కానీ కమెడియన్స్ అయితే నాకైతే చాలా బాగా చేశారని అనిపించింది అనమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా పెద్ద హిట్ భయ్య. సో ఆది పినిశెట్టి గారికి ఇది ఒక చాలా మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మూవీ తెలుగు, తమిళ్, హిందీ అండ్ కన్నడలో కూడా రిలీజ్ అయ్యింది. కూడా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడలో రిలీజ్ అయింది. ప్రతి చోట్ల బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సైనింగ్ ఆఫ్ నారాజ్ రాథోడ్ రివ్యూస్.